పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నాన్ టీచింగ్ వర్కర్స్కు కనీస వేతనాలను 26,000 రూపాయలకు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాన్ టీచింగ్ కార్మికుల సమస్యలపైన అనేక ప్రభుత్వ అధికారులకు అనేక వినతులు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా వారిని వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి పరిస్థితిని కొనసాగిస్తున్నది ప్రభుత్వాలు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే నాన్ టీచింగ్ వర్కర్స్ ఏదైతుందో వాళ్ళ యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేజీబీవీలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ రామగుండం మండల కేంద్రంలోని కుందనపల్లి కేజీబీవీ స్కూల్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి, వీళ్లకు ఈఎస్ఐ పిఎఫ్ వెంటనే అమలు చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అనేక విషయాలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా మరి ఫలించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. మన వంట చేసే వాళ్ళకైతే వాళ్ళు పాపం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉండాల్సిన పరిస్థితి. అన్ని గంటలు 12 గంటలు కంటే ఎక్కువనే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. 9,750 తోటే సరిపెడుతున్నారు. అలాగే మా నాన్ టీచింగ్ స్టాఫ్లో అకౌంటెంట్ కానీ ఏఎన్ఎం మేడం, ఇంకా వీళ్ళు పార్ట్ టైం మేడమ్స్ కూడా ఉంటారు. మాకు కూడా చాలా తక్కువ శాలరీస్ ఇస్తున్నారు సార్. కనీసం ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. మేము 2011 నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే 13 సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా మా జీతము 14,300. చెప్పుకోవడానికి కూడా చాలా అదేంటి మాకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంస్థలో కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారంటే కనీసం ఒక 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బయట మేము వాళ్ళు ఎవరైనా కూడా అడిగే వాళ్ళైనా ఎవరైనా కూడా ఎంత శాలరీ అని అంటే 14,000 అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే 13 సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే 13 సంవత్సరాలకి 14,000 అంటే ఎంత ఘోరంగా ఉంది ఈ పరిస్థితి. ఇట్లాంటి దాంట్లో చేస్తే ఏముంది, ప్రైవేట్ దాంట్లో వేస్తే ఏముంది అన్న మాటకు వస్తుంది. మా పని కంటే ఎక్కువ ఉంది. మాకు కొన్ని కేజీబీస్లో కళాశాలలు కూడా దాంట్లో ఇంకా పెట్టడం జరిగింది. మా అకౌంటెంట్స్కి కళాశాలలు ఉన్న అకౌంటెంట్స్కి స్కూలు 6th నుంచి 10th వరకు ఉన్న స్కూల్కి సేమ్ శాలరీ ఇస్తున్నారు. కనీసం మాకు గుర్తింపు కూడా లేదు.